హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్, కర్నూలు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షుల పాత్ర కీలకమైనది. ఎటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగాలన్నా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 2 సాక్షులు కంపల్సరీ. డాక్యుమెంట్లు సంతకం చేయడంతో కాదు, వారి పాత్ర అంతకంటే ఎక్కువే. ఎవరైతే ఆ డాక్యుమెంట్లో ఆస్తిని అమ్ముతున్న వ్యక్తి తన ఇష్టపూర్వకంగానే ఆ డాక్యుమెంట్స్ పై సంతకం చేశారని, సంతకం చేసే సమయంలో అతను మంచి ఆరోగ్యంగా స్పృహలో ఉన్నారని, ఆ సమయంలో ఫోర్జరీ లేదా ఒత్తిడి జరగలేదని సాక్షులు కోర్టులో నిలబడాల్సి ఉంటుంది. వీరి పాత్ర వీల్నామా, మార్టిగేజ్ వంటి డాక్యుమెంట్లలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వీల్నామాను కోర్టులో సవాలు చేసినట్టయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 68 ప్రకారం 2 సాక్షులలో ఖచ్చితంగా ఒకరు కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. మార్టిగేజ్ డీడీలో అప్పు తీసుకున్న వ్యక్తి ఆ సంతకం తనది కాదు అని కోర్టులో వాదిస్తున్నట్టయితే సాక్షుల స్టేట్మెంట్ మరింత కీలకంగా మారుతుంది. ఈ సాక్షులు ఒత్తిడి వలనో మొహమాటం వలనో వారు తప్పుడు సాక్ష్యం చెప్పారని నిరూపించబడినట్టయితే కొన్ని సందర్భాలలో వారికి జైలు శిక్ష కూడా పడుతుంది. సో మీరు ఎవరినైతే సాక్షులుగా ఎంచుకుంటారో లేదా మీరు ఎవరికైనా సాక్షులుగా ఉంటారో వారు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. ఆర్కే డాక్ హబ్, కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్. థ్యాంక్ యూ సో మచ్.